హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక కోయిల గుండె చప్పుడు. రచయిత అత్తులూరి విజయలక్ష్మి గారు. పార్ట్ 3. ఏంటంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు? లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ముందు కూర్చో. వెళ్ళిపోవాలా? చిరాగ్గా అంది లాలిత్య. వెళ్ళేదాన్ని అయితే ఇక్కడికి ఎందుకు వస్తానో చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య. లాలిత్య డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాస్లో పోసి తెచ్చింది. ఎండనబడి వచ్చావు, తాగు, చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి ఇచ్చి గ్లాసు అందించింది. సంధ్య గ్లాస్ అందుకొని నవ్వుతూ అంది, చిరాకు కాదు, పరాకు కాదు. నువ్వలా కొంపలంటుకుపోతున్నట్టు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్గా వచ్చాను, అంతే. లాలిత్య నవ్వలేదు. గడ్డం కింద చెయ్యి అనించుకొని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. చెప్పవే, ఆమెని పరీక్షగా చూస్తూ అంది సంధ్య. సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నెమ్మదిగా అంది, నాకు విడాకులు కావాలి. సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి పకాలన నవ్వి అంది, ముందే చెప్పి ఉంటే బ్యాగులో వేసుకుని వచ్చేదాన్నిగా. జోక్ కాదు సంధ్య, నిజంగా చెప్తున్నాను. ఇంకా మా ఇద్దరికి పడదు, సంసారం సాగదు. విడిపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు. సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్టు చూడసాగింది. లాలిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. సంధ్య లాలిత్య చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సంధ్య లాయర్ అయ్యింది, లాలిత్య ఇంజనీర్ అయ్యింది. సంధ్యకి సొంతంగా ప్రాక్టీస్ ఉంది, మంచి సివిల్ లాయర్గా పేరొందింది. ఆ చనువుతో లాలిత్యని ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకి ఫోన్ చేసింది ఓసారి రమ్మని. ఇలాంటిదేదో ఉందని సంధ్య ఊహించలేదు. ఎందుకంటే వ్యాస్ లాలిత్యది చక్కటి జోడి. వ్యాస్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు కూడా. ఏ చెడ్డ అలవాట్లు లేనివాడు. మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ. ఒకరినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్ళి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్ళే. లాలిత్య కూడా మంచి పిల్లే. ఇద్దరు ఇంజనీర్లే. ఏమైంది, అసలేమైంది? సంధ్యకి అర్థం కాలేదు. పడట్లేదు అంటే ఏం జరుగుతుంది? ఎందుకు పడటం లేదు? పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరిగి ఉంటాయి వీళ్ళ మధ్య? అసలు ఏం జరిగిందే? ఎందుకు ఇంత దూరం వచ్చావు అని అడిగింది అనుమానంగా సంధ్య లాలిత్యని. నిట్టూర్చింది లాలిత్య. ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి. అసలు ఏం జరిగిందో అదే చెప్పు చాలు. ఏమీ జరగడం లేదు అంటే అని అనుమానంగా చూసింది. మా ఇద్దరి మధ్య మాట మంతి లేదు. సరసాలు అసలే లేవు. తన దారి తనది, నా దారి నాది అన్నట్టు ఉంటుంది. ఏమో మేము ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అని అనిపిస్తుంది. అదృష్టవశాత్తు మాకు పిల్లలు లేరు. ఉండి ఉంటే నేను ఈ విషయం ఆలోచించేదాన్ని కాదు. సంధ్య సాలోచనగా చూసింది. వ్యాస్తో ఈ విషయం చర్చించావా అని లాలిత్యని అడిగింది. లాలిత్య కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది, తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు. తనే తెచ్చాడా అంటూ విస్తుపోతూ చూసింది. ఎందుకు, ఎప్పుడు, ఎలా? లాలిత్య మాట్లాడలేదు. ఆమెకి నెల క్రితం వ్యాస్కి తనకి మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. ఆ రోజు లాలిత్య ఆఫీస్కి వెళ్ళడానికి తయారై క్యాబ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్. ఆ రోజు సీఈఓతో 2-3 మీటింగ్స్ ఉన్నాయని
త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతుంది. టెన్షన్గా బాల్కనీలోకి లోపలికి తిరుగుతుంది లాలిత్య. అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావిడిగా లోపలికి వచ్చాడు. భార్యని చూడగానే హుషారుగా అన్నాడు, లాలి, ఈరోజు లీవ్ పెట్టేయవా? ఏటన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకు ఇవాళ చాలా బోర్గా ఉంది ప్లీజ్ అని అడిగాడు లాలిత్యని. లీవా ఇవాళ? ఇంకా నయం, ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నా. అసలు కుదరదు, సీఈఓతో మీటింగ్ ఉంది అంది లాలిత్య వ్యాస్తో. నాకన్నా నీకు ఈ సీఈఓ మీటింగ్ ఎక్కువ. ఎన్నాళ్ళు అయ్యింది కాస్త సరదాగా గడిపి మనం. నాకు ఈ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యాభర్తలమేనా అని అనుమానం కూడా వస్తుంది అంటూ కోపంగా అడిగాడు లాలిత్యని వ్యాస్. అలా అడగడంతో బాధ, ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయడం గమనించింది లాలిత్య. ఏం చేద్దాం, మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్టు వచ్చింది, దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్. పని నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. హార్డ్లీ 5 hours పడుకుంటున్నానేమో. అదే స్థాయిలో ఉంది లాలిత్య. మళ్ళా అంది, నీ దారిన నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా. నన్నంటావే, లాస్ట్ సాటర్డే నేను ఫ్రీగా ఉన్నాను. నువ్వా ల్యాప్టాప్ పెట్టుకొని కనీసం వంటలో సాయం కూడా చెయ్యలేదు. నాది ఉద్యోగమేనా? నాకు నెలకి 50,000 ఇస్తున్నారుగా. నేను పని చేయాలి, కానీ పనేనా జీవితం అంటే? అసలు మనం ఈ 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్యవన్న విషయం కూడా మర్చిపోతానేమో అని కసిగా అన్నాడు వ్యాస్. ఇంతలో క్యాబ్ రావడంతో లాలిత్య పరిగెత్తింది. ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచి ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు చాలా ఎక్కువైపోయాయి. ఏనాడన్నా నా మొహాన కమ్మగా వండి పెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని భార్య నాకెందుకు అని మండిపడ్డాడు వ్యాస్. ఒకరోజు కయ్యానికి కాలు దువ్వుతూ, వంట పెళ్ళామే చేయాలని రూలేం లేదు, నువ్వు కూడా చేయొచ్చు. పోనీ నీకు పెట్టకుండా నేను పంచభక్ష పరమన్నాలు చేసుకు తింటున్నానా? ఎందుకలా నోరు పారేసుకుంటావు నా పైన? నేను నోరు పారేసుకోవడం కాదు, నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు. అందుకే నన్ను వదిలించుకోవడానికి అలా చేస్తున్నావు. ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి? 100కి 80 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడితో కాపురాలు చేయడం లేదా? వండి పెట్టడం లేదా? అంటూ వెటకారంగా అన్నాడు వ్యాస్ లలితని చూస్తూ. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం? ఇదేనా భార్యని గౌరవించే పద్ధతి? నేనే ఆ మాట అంటే రెచ్చిపోయింది లాలిత్య. సడన్గా వెక్కి ఏడవడం మొదలుపెట్టిన లాలిత్యను చూసి నిశ్చేష్టురాలయ్యింది సంధ్య. ఏయ్ లాలిత్య, కమాన్, ఏడవకు. ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది. సరేలే, నువ్వనుకున్నట్టే చేద్దాం. ఒకసారి అతనితో కూడా మాట్లాడడం నా ధర్మం. అతను కూడా కావాలంటే 6 నెలల్లో విడాకులు ఇప్పిస్తాను. సరేనా? కూల్ డౌన్. ఏంటో సంధ్య, మా ఇద్దరి మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోతుంది. కొంతకాలం స్నేహితుల ఆఫీస్ విషయాలు షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వీకెండ్స్ సినిమాకో మాల్కో వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం. ఈ మధ్య చాలా రొటీన్గా మెకానికల్గా అయిపోయింది లైఫ్. మా మధ్య అసలు మాటలు లేవు. కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది లాలిత్య సంధ్యతో. ఒక్కసారి అతనితో కూర్చొని అతని మనసులో ఏముందో
తెలుసుకోవచ్చుగా లాలిత్య. ఇంకా ఏం తెలుసుకోను, రోజు గొడవలు, కోపాలు, అరుచుకోవడాలు, ఆఖరికి విడాకులు తీసుకుందాం, విరిగిపోయింది అని అన్నాడు. నా మనసు విరిగిపోయింది. విరిగిన పాలతో పెరుగు తోడేయలేంగా సంధ్య అని లాలిత్య అంది. సంధ్య నిట్టూరుస్తూ అనుకుంది, మీరొక్కర్లే కాదులే లాలిత్య, ప్రస్తుతం వివాహ వ్యవస్థలో ఏదో లోపం వస్తుంది. మంత్రాలలో బలం తగ్గితో మనుషుల్లో మమతలు తగ్గాయో అనుభవజ్ఞురాలైన సంధ్యకి బాగా తెలుసు. ఆవిడ దగ్గరికి రోజుకి కనీసం 4 విడాకుల కేసులైనా వస్తుంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆమె ఎందుకీ వృత్తి ఎంచుకున్నాను నేను అని పశ్చాత్తాపపడుతూనే ఉంటుంది. ఆమెకి ఒక్కోసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధము కుదరక 30కి దగ్గర అవుతున్న పెళ్ళి కాలేదేమో అని కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు స్నేహితురాళ్ళే తన చేత మరో పాపం చేయిస్తుంది అంటూ బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.